Good morning, all of you. Welcome to 3rd BSc Semester 5 students to my physics lecture 11 on YouTube. My name is Naman VVS Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం పేపర్ 5Aలో యూనిట్ 1లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసాం, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్. ఈరోజు టాపిక్ డైఎలక్ట్రిక్స్ for 3rd BSc Semester 5 students studying under ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం. ఇది 3rd BSc వాళ్ళకి 8th క్లాస్ నెంబర్ 8. సో ఫిజిక్స్ 5A యూనిట్ 1లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది. మనకి సెకండ్ చాప్టరు డైఎలక్ట్రిక్స్. సో ఇప్పుడు మనం డైఎలక్ట్రిక్స్ అంటే చూద్దాం. ఈ డైఎలక్ట్రిక్స్ అనే సబ్స్టెన్సెస్ ఏమిటంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమీ లేనటువంటి సబ్స్టెన్సెస్ని డైఎలక్ట్రిక్స్ అంటాం. అందులో న్యూక్లియస్తో బాగా టైట్గా బైండ్ అయి ఉంటాయి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా. సో డైఎలక్ట్రిక్స్ ఆర్ ది సబ్స్టెన్సెస్ విచ్ డూ నాట్ కంటైన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇన్ డైఎలక్ట్రిక్స్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ టైట్లీ బౌండ్ టు ది న్యూక్లియస్ ఆఫ్ ది ఆటమ్. మైకా, గ్లాస్, ప్లాస్టిక్ ఎక్సెట్రా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్. ఇందులో డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అని డిఫైన్ చేశారు. ఇదేమిటంటే ఒక డైఎలక్ట్రిక్ బ్లాక్ తీసుకున్నాం, డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో ఒక రెక్టాంగులర్ బ్లాక్ తీసుకున్నాం, డైఎలక్ట్రిక్ బ్లాక్, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టాం. ఈ బార్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అనేది రెక్టాంగులర్ బ్లాక్. అందులో ఏమిటైందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టేసరికి లెఫ్ట్ సైడ్ ఫేస్ ఏబిసిడి మీద -q' ఛార్జ్ ఇండ్యూస్ అయింది, డెవలప్ అయింది. అలాగే రైట్ సైడ్ ఫేసు ఈఎఫ్జిహెచ్ మీద +q' ఛార్జీ ఇండ్యూస్ అయింది, డెవలప్ అయింది. ఇప్పుడు ఈ డైఎలక్ట్రిక్ తీసుకుంటే అది డైపోల్ కింద పనిచేస్తోంది అని చెప్తాం, ఎలక్ట్రిక్ డైపోల్. ఈ ఎలక్ట్రిక్ డైపోల్కి డైపోల్ మూమెంట్ ఉంటుంది. డైపోల్ మూమెంట్ అనేది యూనిట్ వాల్యూమ్కి ఎంత డెవలప్ అయింది అన్నది చెప్తే దాన్ని డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అంటాం, P-బార్తో రిప్రజెంట్ చేస్తాం. So when a dielectric material is placed in an electric field, induced charge is developed on opposite faces and it acts as a dipole. The electric dipole moment per unit volume is defined as dielectric polarization P-bar. సో డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ P-bar తీసుకుంటే దానికి ఫార్ములా డైపోల్ మూమెంట్ డివైడెడ్ బై వాల్యూమ్ వేయాలి. ఇక్కడ డైపోల్ మూమెంట్ అంటే వన్ ఆఫ్ ది ఛార్జెస్ని డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ఛార్జెస్తో మల్టిప్లై చేయాలి. సో q' ఇంటూ ఎల్ రాస్తే అది డైపోల్ మూమెంట్ అవుతుంది. డైపోల్ మూమెంట్ అంటే q' డివైడెడ్ బై వాల్యూమ్ అంటే ఏఎల్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు q' అవుతుంది. సో P-bar ఈజ్ ఈక్వల్ టు q'/a. దీన్నే ఛార్జ్ పెర్ యూనిట్ ఏరియా అనొచ్చు, ఛార్జ్ డెన్సిటీ అని పిలుస్తాం. Hence dielectric polarization is numerically equal to the induced surface charge density అని చెప్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే తెలుసుకోవాలి. డైఎలక్ట్రిక్ మెటీరియల్కి ఒక డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది. దీన్ని 4 టైప్ ఆఫ్ డెఫినేషన్స్ కింద చదువుకుంటాం మనం. ఫస్ట్ది విత్ రెస్పెక్ట్ టు కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ చెప్తాం. ఓ డైఎలక్ట్రిక్ మెటీరియల్ కెపాసిటర్ ప్లేట్స్ మధ్యలో పెడితే ఏమిటవుతుందంటే కెపాసిటీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో ది రేషియో ఆఫ్ కెపాసిటెన్స్ ఆఫ్ ది కండెన్సర్ విత్ డైఎలక్ట్రిక్ టు ది కెపాసిటెన్స్ వితౌట్ డైఎలక్ట్రిక్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ టు C/C0. అలాగే విత్ రెస్పెక్ట్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది ప్లేట్స్ కూడా చెప్పొచ్చు. ది రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వితౌట్ డైఎలక్ట్రిక్ టు ది potential difference with dielectric is defined as dielectric constant K is equal to V0/Vd. అలాగే విత్ రెస్పెక్ట్ టు ఫోర్స్ బిట్వీన్ ఎనీ టూ ఛార్జెస్ కూడా డిఫైన్ చేయొచ్చు మనం. ది రేషియో ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ టూ ఛార్జెస్ ఇన్ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ టు ది ఫోర్స్ బిట్వీన్ ది సేమ్ ఛార్జెస్ ఇన్ డైఎలక్ట్రిక్ మీడియం ఈజ్ డిఫైన్డ్ యాజ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K is equal to F0/F. అలాగే విత్ రెస్పెక్ట్ టు పెర్మిటివిటీ ఆఫ్ ది మీడియం కూడా డిఫైన్ చేయొచ్చు. ది రేషియో ఆఫ్ పెర్మిటివిటీ ఆఫ్ ది మీడియం
to the permittivity of free space is defined as dielectric constant K is equal to epsilon by epsilon naught. సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ది రేషియో ఆఫ్ టూ ఫిజికల్ క్వాంటిటీస్ కింద చెప్తూ ఉంటాం. సి బై సి నాట్ ఒక డెఫినేషను, వి నాట్ బై విడి సెకండ్ డెఫినేషను, ఎఫ్ నాట్ బై ఎఫ్ థర్డ్ డెఫినేషను, ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ ఫోర్త్ డెఫినేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ససెప్టిబిలిటీ అంటే తెలుసుకోవాలి. ఇక్కడ మనం పోలరైజేషన్ వెక్టార్ అని చెప్పి డిఫైన్ చేసాం ఇందాక పీ బారు. ఈ పీ బార్ ఎలా ఉంటుంది అని అడిగితే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. పీ బార్ ప్రపోర్షనల్ టు ఈ బార్. సో పీ బార్ ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది క్సై ఇంటూ ఈ బార్. ఇది సింబల్ క్సై, ఇది కేఎస్ఐ క్సై అని ప్రొనౌన్స్ చేయాలి. సో పీ బార్ ఈజ్ ఈక్వల్ టు క్సై ఈ బార్. హియర్ క్సై ఈజ్ ది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ ససెప్టిబిలిటీ. సో ఎలక్ట్రిక్ ససెప్టిబిలిటీ డెఫినేషన్ ఏమిటి అని అడిగితే పీ బార్ బై ఈ బార్ అనమాట ఫార్ములా. సో ది రేషియో ఆఫ్ పోలరైజేషన్ వెక్టార్ టు ది ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఇన్ ది డైఎలక్ట్రిక్, ఆర్ ఇట్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ప్రొడ్యూస్డ్ ఇన్ ది డైఎలక్ట్రిక్ టు ది రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ది డైఎలక్ట్రిక్. సో నెక్స్ట్ ది గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్లో గాస్ లా చదువుకున్నాం, అదే టైప్లో డైఎలక్ట్రిక్స్లో కూడా గాస్ లా డిఫైన్ చేస్తాం. సో గాస్ లా స్టేట్స్ దట్ ది టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫై ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 1/k ఎప్సిలాన్ నాట్ టైమ్స్ ది టోటల్ ఛార్జ్ క్యూ ఎంక్లోజ్డ్ విత్ ఇన్ ది సర్ఫేస్. మనం మామూలు గాస్ లాలో 1/ఎప్సిలాన్ నాట్ టైమ్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే ఏదైతే ఉందో అది డినామినేటర్లో వస్తుంది, 1/k ఎప్సిలాన్ నాట్ టైమ్స్ అవుతుంది. సో అదే ఫార్ములా ఫై ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై కే ఎప్సిలాన్ నాట్ రాయాలి. దాని నుంచి కే టైమ్స్ డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. దీన్ని గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ అంటాం. ఇంత క్రితం వరకు ఇది ప్రూఫ్ ఉండేది. సో ఇప్పుడు మనం ఓన్లీ స్టేట్మెంటే నేర్చుకుంటాం, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషను. సో we will meet again in the next class with another interesting topic in dielectrics. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.